నువ్వు ఒక పని చెయ్యి. జబర్దస్త్ ట్యాగ్ తీసేసి జస్ట్ మహిధర్ అని పెట్టుకో. ఈ చెత్త ప్రమోషన్స్ అనేవి చేస్తా ఉన్నావు. నువ్వు చేసే ప్రమోషన్స్ కూడా ముమ్మాటికి ఒక 80-90% అవగాహన లేని వాళ్ళకి డేంజర్. ఆ విషయం నీకు తెలుసా? అదే నిన్ను అడుగుతున్నాను నేను మిస్టర్ మహిధర్. వీడియో చూసే వ్యూవర్స్ కి నువ్వు చెప్పే రివ్యూ ఏదైతే ఉందో అది ముమ్మాటికి సినిమా విషయంలో రాంగ్ అయిపోయింది, నువ్వు చేసుకునే ప్రమోషన్ విషయంలో రైట్ అయిపోయింది అని నాకు అనిపిస్తా ఉంది. జబర్దస్త్ అనే పేరు పెట్టుకునే ఒక విధంగా వీడియోస్ అన్నింటినీ కూడా ఈ పేరుతోనే నువ్వు పెంచుకున్నావని అంటే నీకు ఎట్లా ఉంటుంది? నువ్వు జెన్యున్ గానే కనపడతావు అబ్బా జనాలకి, కానీ నీ ఇన్నర్ కోర్, నీ యొక్క ప్లాన్స్ ఆఫ్ వీడియోస్ మీద ఏ విధంగా స్మూత్ గా డీల్ చేయాలనేది నీ గురించి కరెక్ట్ గా ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది. అందరూ నమస్కారం. మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మహిధర్ అనే కన్నా జబర్దస్త్ మహిధర్ అంటేనే చాలా మందికి తెలుసు. ఒక విధంగా ఈయన జర్నీ అనేది జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయింది. ఆ జబర్దస్త్ లో ఈయన అనుకున్నంత స్థాయికి పోలేక అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఇవ్వాల్సినంత గౌరవం, ఈయనకి ఇవ్వాల్సినంత మర్యాద, ఈయనకి ఇవ్వాల్సినంత అమౌంట్ ఇవ్వలేకపోవడము, ఈయన స్కిట్లో అంత దమ్ము లేకుండా పోవడము, ఒక అభిప్రాయం అనేది ఆ షోలో లేనప్పుడు మనం ఆ షోలో ఎందుకు ఉండడం అంటే ఆయనే బయట రావడం జరిగింది. ఒక విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ తో కొంచెం కొలాబరేట్ అయినాడు అనమాట. అది అన్నోన్ ఫ్యాక్ట్స్ అని చెప్పని ఒక యూట్యూబ్ ఛానల్లో. సో అదేంటంటే ఈయన ఫేస్ గీస్ ఏం కనపడదు, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వాయిస్ ఓవర్ పోతా ఉంటుంది, ఈయన వాయిస్ ఓవర్ చెప్తా ఉంటాడు. సో అంటే ఈయన బేసిక్ గా యూట్యూబ్ లో స్టార్ట్ చేసిన వే ఏదైతే అన్నోన్ ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, నెక్స్ట్ మైథలాజికల్ గా ఏమన్నా ఉంటాయి కదా కొన్ని స్టోరీస్, అవి ఈ వేలో ఆయన యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేసినాడు అనమాట. సో అన్నిట్లో కూడా ఆయన అనుకున్న దానికంటే కూడా కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంది. సో ఈయన గురించి నేను చెప్తున్నానంటే నాకంటూ ఒక రైట్ ఉండాలి కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే నేను మహిధర్ వైబ్స్ ఛానల్కి సబ్స్క్రైబర్ని. నాకు తెలుసు నేను ఆయన గురించి ఎంత మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో. సో ఆ హక్కు నాకుందని నేను అనుకుంటున్నాను కాబట్టి, సో లెట్ మీ టాక్ దట్ గాయ్ మహిధర్. నీకు ఒకటే చెప్తాను, నువ్వు రివ్యూస్ చెప్తున్నావా లేకపోతే సోది చెప్తున్నావా? నీ రివ్యూస్ అనేది సినిమా మీద ఎంత బాగుంది, లేకపోతే నువ్వు పర్సనల్గా ప్రమోట్ చేసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు సినిమా రివ్యూ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నీ రివ్యూస్ అనేది ఈ మధ్యకాలంలో ఇచ్చిన సినిమాస్ అన్నిటికి కూడా నీ రివ్యూ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నీ ప్రమోషన్స్కి చేసుకుంటున్న ఈ రివ్యూ ఏదైతే ఉందో, ఒక టైప్ ఆఫ్ రివ్యూ ఏదైతే ఉందో, నీ ప్రమోషన్స్కి కొన్ని బ్రాండ్స్కి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించి వీడియో చూసే వ్యూవర్స్కి నువ్వు చెప్పే రివ్యూ ఏదైతే ఉందో అది ముమ్మాటికి సినిమా విషయంలో రాంగ్ అయిపోయింది, నువ్వు చేసుకునే ప్రమోషన్ విషయంలో రైట్ అయిపోయింది అని నాకు అనిపిస్తూ ఉంది. మీకు ఎంతమంది కనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. సో పర్సనల్గా వెళ్ళాలని లేదు, కానీ నీ సబ్స్క్రైబర్ని నేను, నీ మహిధర్ వైబ్ అనే ఛానల్కి సబ్స్క్రైబర్ని నేను, కాబట్టి నాకు రైట్ ఉంది ఈ విషయం గురించి మాట్లాడడానికి అని నాకు అనిపిస్తుంది. కాబట్టే ఈరోజు నేను నీ గురించి మాట్లాడుతున్నాను మిస్టర్ మహిధర్, సారీ జబర్దస్త్ మహిధర్. ఈ ప్రమోషన్స్ మీద, ఈ స్టాక్ మార్కెట్ మీద సంబంధించి ఏవైతే చేస్తున్నావో అది సగానికి సగం వీడియోలో అవే ఉన్నాయన్నమాట. నువ్వు చేసుకో, అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకో. ఇప్పుడు నిన్ను నమ్మి నువ్వు ఇట్లా చేయమని చెప్పావని చెప్పని నేను ఒక విధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, నీకు తెలీదు నేను ఇన్వెస్ట్ చేసిన విషయం, నువ్వు చెప్పినావు కాబట్టి నీ వీడియోస్ మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి, అరే మనోడు జెన్యున్గా చెప్తాడనే ఫీలింగ్తో నేను ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఒకనొకసారి పోతుంది, ఒకనొకసారి వస్తుంది. సరే వస్తుందంటని చెప్పని నేను ఎక్కువ మొత్తాదులో పెట్టి పోగొట్టుకుంటే నువ్వేమన్నా నేను పోగొట్టుకున్న దాన్ని తీసుకొచ్చి ఇస్తావా? నువ్వు ఇవ్వలేనప్పుడు ఈ స్టాక్ మార్కెట్ గురించి నువ్వు చేస్తున్న ఈ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది ముందు స్టాప్ చేయి, ఓకేనా? దరిద్రమైన స్టాక్ మార్కెట్స్ గురించి ప్రమోట్ చేస్తున్నావు, అదైతే ఏం బాగాలేదు. ఇంకా నువ్వు ఈ వైజాగ్లో చిత్రాలయం మాల్లో దర్ఫీ కేఫ్ అనేసి ఒకటి పెట్టుకున్నావు. నువ్వు దాని గురించి పదే 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 రుద్దతా ఉండవు జనాలకి. అది రుద్దడం నీకు ఎంతవరకు యూజ్ అవుతుందో నీకే తెలుసు, ఓకేనా? నువ్వు ప్రతి వీడియోలో పడుతున్నావు అంటే నీకు వర్కౌట్ కావడం లేదని చెప్పని ఇండైరెక్ట్గా అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఒక బిజినెస్ అనేది పెట్టుకున్నావు, ఒక దర్ఫీ కేఫ్ అనేది పెట్టుకున్నావు, ఒక మాల్లో పెట్టుకున్నావు. ఆ మాల్కి సర్టన్ అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ అనేది ఇచ్చుంటావు, పెద్ద హ్యూజ్ అమౌంట్ అనేది ఇచ్చుంటావు. ఎవ్రీ మంత్ నువ్వు దానికి రెంట్ అనేది కూడా పే చేసుకోవాలి. సో ఈ మాల్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి నువ్వు రీజనబుల్ ప్రైస్, మంచి ఎఫర్డబుల్ టేస్ట్ అనేది నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు ఇట్లాంటి ఈ వీడియోస్లో అంతా ఇట్లాంటి పంచాయతీ పెట్టాల్సిన అవసరమే లేదనమాట. ఆటోమేటిక్గా మాల్లో ఉన్న నీ దర్ఫీ కేఫ్ అనేది ఆటోమేటిక్గా హైప్ అవుతుంది, మంచి సక్సెస్ కూడా వస్తుంది. అది కాలేకో నువ్వు ఎన్ని చేస్తున్నావని నాకు అనిపిస్తాను పర్సనల్గా. సో దీన్ని మార్చుకుంటే నువ్వు పద్ధతిగా ఉంటుంది. సినిమా గురించి జెన్యున్గా రివ్యూ ఇచ్చే టైపు ఇప్పట్లో నువ్వైతే కాదు. ఈ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి కానీ, నువ్వు పర్సనల్గా చేసే ప్రమోషన్స్కి కానీ
నీ నీ వ్యూవర్స్ని నువ్వు పర్సనల్గా వాడుకుంటున్నావు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఏంటి ఒకానొక టైంలో బిగ్ బాస్ వీడియోస్ చేస్తా అన్నావు, కంటిన్యూటీ లేదు, ఆపేసినావు. అంటే ఏంది, దాని మీద అంత స్కోప్ లేదు, నీ నీ వ్యూస్ ఎవరు దాకడం లేదు బిగ్ బాస్ సంబంధించి. సో దాన్ని ఆపేసినావు. నీ వీడియోస్ ఏదైతే బాగా చూస్తారో దాని మీద నీ వ్యూవర్స్ని ఆటోమేటిక్గా వాడుకుంటున్నావు. నీకు ఇష్టం వచ్చినట్టు ప్రమోట్లు చేసుకుంటాను, నీకు ఇష్టం వచ్చినట్టు ఆ వీడియోస్లో సగానికి సగం వీడియో సినిమాలకి తప్ప నీ యొక్క పర్సనల్ దీని మీదే ఉన్నాయన్నమాట అని నాకు అనిపిస్తూ ఉంది. నీ వీడియోస్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంది. నువ్వు ఈ వీడియో చూస్తే మేబీ నీ దగ్గర దాకా వచ్చిందంటే మేబీ ఈ వీడియోకి తమ్నైల్ కూడా నీ ఫోటో పెట్టే వేస్తాను. నీ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి మిస్టర్ మహిదర్, నువ్వు నాకు కాపీ రైట్స్ పంపించినా నీకు ఏమాత్రం నీ సబ్స్క్రైబర్ మీద గౌరవం లేదని చెప్పని ఫిక్స్ అయిపో. ఇది నా రైట్. నీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నీ వీడియోస్ చూస్తున్నాను. నీ వీడియోస్కి వద్దన్న 100-150 లైక్స్ దాకా నీ వీడియో సంబంధించి లైక్స్ అనేవి నా ఉంటాయి. ఓకేనా? నీ గురించి మాట్లాడే రైట్ నాకే ఉంది, ఒక సబ్స్క్రైబర్గా నాకే ఉంది. కాబట్టి నీకేమాత్రం ఇంకేమున్నా నువ్వు ఈ వీడియో నీ దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు కాపీరైట్ స్ట్రైక్. ఏరే నేను భయపడలేను కదా, నువ్వేం చేస్తున్నా చేసుకోబా, నేను ఉండే చెప్పాలనుకున్నా కాబట్టి చెప్తాను. ఇదొకటి. ఇంకా నువ్వు రివ్యూ అనేది సినిమాకి అనుగుణంగా ఏ సినిమాకి సంబంధించినట్టు, అరే ఈ సినిమాకి మనం చెప్తున్నామంటే ఇది హ్యూజ్ స్కేల్లో వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళు మనల్ని వేసి దొబ్బతారా నాయన అనే ఫీలింగ్తో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాకి తగ్గ రివ్యూ అనేది ఇస్తూ ఉండవు. జెన్యున్గా అయితే నువ్వు ఇవ్వడం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదనేసి నాకు పర్సనల్గా అనిపిస్తూ ఉంది. ఇదొకటి పక్కన పెడితే చిన్న సినిమాలకు సంబంధించి ఎట్టంటే అక్కడ చెప్పేస్తావు అనమాట. ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తా ఉంటా. పెద్ద సినిమాలకు సంబంధించి క్వైట్గా అయితే ఒకే సోది, యాక్చువల్గా ఫర్దర్గా చాలా బాగా నెక్స్ట్ లెవెల్ సీను, ఈ డొల్ల మాటలే చెప్పుకుంటా సినిమా రివ్యూస్ అన్ని ఇచ్చుకుంటా నువ్వు వ్యూవర్షిప్ని పెంచుకుంటా ఉన్నావు. నీ వ్యూస్ చూసే వాళ్ళకైనా ఏమన్నా అర్థమవుతుందా లేదో తెలియలే. నీకు ఎగ్జాక్ట్ పాయింట్ లేపి చెప్పడం నీకు చేత కాదు. నీ వీడియోస్ ఈ మధ్యలో చూసినాక నాకు ఇదే ఫీలింగ్ వచ్చింది. ప్లస్ నీ దగ్గర ఈ సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో, ఈ బ్రెడ్ మీద జామ్ పూసి మెత్తగా నోట్లో పెట్టుకుని నవిలి తినే టైప్ లాగా నువ్వు ప్రతి సినిమాలకి రివ్యూ ఇస్తున్నావు. సో ఇట్లా సంబంధించిన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు దానికి తగ్గట్టుగా అనుగుణంగా రివ్యూ అనేది చెప్తావు. జెన్యున్గా నువ్వు చెప్పేవాడమైతే కాదని నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా నీ వ్యూవర్షిప్ని పెంచుకొని నీ వ్యూవర్స్ని వేరే దానికి తప్పు దావలో వాడుకుంటున్నావు అన్నట్టు కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఇది ఈ రోజు నేను చెప్పాలన్నట్టు చెప్తున్నాను. ఇది మంచిది కాదు, ఈ పద్ధతిని మార్చుకో. నీ సబ్స్క్రైబర్గా నీకు ఒక అడ్వైస్ అయితే ఇస్తున్నాను. డౌట్ ఏంటంటే నీది రివ్యూ ఛానలా, లేకపోతే వ్లాగింగ్ ఛానలా, లేకపోతే ఇన్ఫర్మేటివ్ ఛానలా, లేకపోతే న్యూస్ ఛానలా, నాకైతే అర్థం కావడంలా. న్యూస్ ఛానల్లో కూడా ఉండవు అనమాట. అన్ని యాడ్స్, అన్ని ప్రమోషనల్ యాడ్స్ నీ యొక్క వీడియోస్లో ఉంటుంది. సో బేసిక్గా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎంత కష్టపడినావు అనేది నీకు తెలుసు. ఎంతో కొంత నీ గురించి నాకు తెలుసు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టే నువ్వు అంత పెద్ద మాల్లో నువ్వు తీసుకుపోయి నీ కేఫ్ అనేది ఓపెన్ చేసుకున్నావు. అది నీ పర్సనల్. ఎవరికైనా డబ్బు ఉంటే విధంగా దాని నుంచి ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. డబ్బు ఉన్న వాడికి ప్రతి ఒక్కడికి ఉంటుంది అనమాట. సో దాన్ని పదే జనాల్లోకి రుద్దడం అది నెగిటివ్గా అవుతుంది, కానీ మంచి వేలు అయితే పోదు. వాళ్ళు నచ్చినట్లయితే ఎవ్రీ టైం ఆ మాల్కి వచ్చినప్పుడు నీ కేఫ్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది తింటారు, తాగుతారు. సో అది బాగుందా బాగాలేదనే విషయం కూడా వాళ్ళ విజ్ఞతకే ఉంటుంది. కాబట్టి నువ్వు పదే ఈ విధంగా రుద్దడం అయితే బాగలేదు. ఇది చాలా మందికి ఉంటుంది, ఇది ఏందిరా వీడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పని. కానీ చాలా మంది అడగలేరు. సో దాని మీద అంత ఏముందిలే, వీడు ఏం అడగతాంలే, వీడు ఇంతే మారడు కదా అనే టైప్లో ఉంటారు. సో నేను ఒక సబ్స్క్రైబర్గా ఇది అడగాలి కాబట్టి అడుగుతున్నాను. అది మిస్టర్ మహిదర్, నాకేమి నిన్ను బ్యాడ్ చేయాలనే, లేకపోతే నేను బ్యాడ్గా జనాల్లోకి పోర్ట్రేట్ చేయాలనేసి అయితే లేదనమాట. ఏమిటంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావు, ఏ విధంగా స్టార్ట్ అయినావు, నీకు యూట్యూబ్ మీద ఆ పట్టు, ఆ గ్రిప్ అనేది ఎట్ట ఉంది, ఒక విధంగా ఆడియన్స్ని ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలనే టాలెంట్ నీకు ముమ్మాటికి దేవుడు 100% ఇచ్చినాడు అనమాట. సో నువ్వు చేసేటువంటి వీడియోస్లో ఎంత పరిపూర్ణంగా ఇస్తున్నాము కంటెంట్, ఎంత పరిపూర్ణంగా ఇస్తున్నాము రివ్యూ, ఎంత ఇన్ఫర్మేషన్ అనేది మన చూసే వ్యూవర్స్కి ఇస్తున్నామనే వేలో ఉండాలి. కానీ ఈ చెత్త ప్రమోషన్స్ అనేవి చేస్తా ఉన్నావు. నువ్వు చేసే ప్రమోషన్స్ కూడా ముమ్మాటికి ఒక 80-90% అవగాహన లేని వాళ్ళకి డేంజర్. ఆ విషయం నీకు తెలుసా? అదే నిన్ను అడుగుతున్నాను నేను మిస్టర్ మహిదర్. నువ్వు జెన్యున్గానే కనపడతావు అబ్బా జనాలకి, కానీ నీ ఇన్నర్ కోరు, నీ యొక్క ప్లాన్స్ ఆఫ్ వీడియోస్ మీద ఏ విధంగా స్మూత్గా డీల్ చేయాలనేది
నీ గురించి కరెక్ట్గా ఆలోచించే వాళ్ళకి తెలుస్తుంది. ఏదబ్బా ఎక్కడ ఏదో మిస్ అవుతా ఉంది, ఎడో సొల్లు చెప్తున్నాడు, ఎడో సో చెప్తున్నాడు, విసుగైపోతా ఉంది, ఏంది యాడ్స్, ఇది ఏంది చెత్త అనిపించిన వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి మిస్టర్ మహిదర్ వైబ్స్ మీద, మిస్టర్ మహిదర్ టాక్స్ మీద, మహిదర్ 2.0 మీద, మహిదర్ వ్లాగ్స్ మీద నా యొక్క వీడియో ఇదైతే. సో నా వీడియో ఎంతో కొంత మిమ్మల్ని ఇంప్రెస్ చేసి ఉంటే, కరెక్ట్గా చెప్పినాడరా అని మీకు అనిపిస్తే ప్లీజ్ టు ట్రై లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ ఫర్దర్గా నా వీడియోస్ గురించి మీరు ఈ రివ్యూ సంబంధించి ఒక్కొక్క వీడియో అనేది పెడతా వస్తాను. సో ఈ వీడియోకి ఇచ్చే మీరు పుషప్ను బట్టి నెక్స్ట్ వీడియో ఏ విధమైన కంటెంట్తో రావాలనేది మైండ్ నాకు వస్తుంది కాబట్టి, సో ఆ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఇదే అయితే, ఉంటాను, బాయ్.